యూజువల్లీ టైంకి ఆఫీస్‌కి రావట్లేదనో, టైంకి పని జరగట్లేదనో, లేకపోతే ఇచ్చిన పని టైంకి పూర్తి చేయట్లేదనో, జాబ్ నుండి తీసేసిన సంఘటనలు చూసే ఉంటాం కదా! కానీ ఒక ఘటనలో ఒక మహిళ ప్రతిరోజు 2 సంవత్సరాల పాటు 40 నిమిషాలు ఆఫీస్‌కి ముందుగా వచ్చినందుకు కంపెనీ ఆమెను తీసేసిందట. ఒక స్పానిష్ కంపెనీలో పనిచేస్తున్న 22 ఏళ్ల మహిళ ప్రతిరోజు 2 ఏళ్ల పాటు 40 నిమిషాలు ముందుగా ఆఫీస్‌కి రావడం గమనించిందంట. దీంతో ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఆమెని పిలిపించి మాట్లాడి 40 నిమిషాల ముందు రావద్దు, కరెక్ట్‌గా నీ టైం అంటే ఆ అమ్మాయికి ఇచ్చిన టైం 7 గంటల 30 నిమిషాలు. సో 7:30 నిమిషాలకి నువ్వు పంచింగ్ కొట్టమని చెప్పి మేనేజ్మెంట్ చాలా గట్టిగానే వార్నింగ్ ఇచ్చిందంట. ఆ తర్వాత చాలా వరకు మెయిల్స్ కూడా పంపించి ఆ అమ్మాయిని 40 నిమిషాలకి ముందుగా రావద్దు అని తెలిపిందట. అయితే ఎన్నిసార్లు ఆ అమ్మాయిని వారించినా ఆ యువతి అలానే 40 నిమిషాల ముందే వచ్చి ఆఫీస్లో పంచింగ్ చేసేదట. దీంతో యాజమాన్యం ఒకరోజు ఒక గట్టి డెసిషన్ తీసుకుంది. ఆమెని జాబ్ నుండి టర్మినేట్ చేసింది. దీంతో కోర్టులో ఆమె కేసేసింది. కోర్టు ఈ కేసుని కొట్టేసింది. దానికి కారణంగా కొన్ని చూపెడుతోంది. ఎందుకంటే మేనేజ్మెంట్ అప్పటికే చాలాసార్లు మెయిల్ పెట్టడం, పిలిపించి డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడినా సరే ఆ యువతి మాట వినకుండా అదే 40 నిమిషాలు ముందుకు రావడం, అలానే కంపెనీ కూడా ముందొచ్చి కూడా తనకి ఎలాంటి పని మేము అప్పగించట్లేదు, సో వచ్చి కూడా ఎలాంటి పని చెయ్యనప్పుడు తను అలా ఎలా 40 నిమిషాల ముందొచ్చి పంచింగ్ చేస్తుంది అంటూ మేనేజ్మెంట్ కూడా ప్రశ్నించిందంట. అలానే ఆల్మోస్ట్ 19 సార్లు ఈ యువతి ఇంకా ఆఫీస్ ప్రాంగణంలోకి రాకుండానే యాప్ ద్వారా హాజరు నమోదు చేయడానికి కూడా ప్రయత్నించిందంట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోర్టు అయితే ఈ కేసుని కొట్టేసింది. సో పని లేనిదే 40 నిమిషాల పాటు ముందొచ్చి ఊరికే పని లేకుండా పని చేయకుండా అలా కూర్చోవడం కరెక్ట్ కాదంటూ భావించింది ఆ కంపెనీ. అందుకే ఆమెని టర్మినేట్ చేశామని చెప్తోంది ఆ స్పానిష్ కంపెనీ.